రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు రైతాంగంలో చర్చనీయాంశంగా మారాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వరి సాగుతో రైతులకు ఆశించిన లాభాలు రావడం లేదని పేర్కొన్నారు. వ్యవసాయం అంటే కేవలం వరి మాత్రమే కాదని, ప్రస్తుతం తెల్లన్నం వినియోగం తగ్గిపోయిందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఇప్పటికే భారీ స్థాయిలో బియ్యం నిల్వలు ఉన్నాయని, భవిష్యత్తులో ధాన్యం కొనుగోళ్లపై అనిశ్చితి ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పండుతున్న కొన్ని రకాల బియ్యానికి మార్కెట్ డిమాండ్ కూడా తగ్గిందని తెలిపారు. వరి సాగుకు బదులుగా రైతులు పామాయిల్, కోకో వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని మంత్రి సూచించారు. పామాయిల్ సాగుకు ప్రభుత్వం మొక్కలు, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పిస్తుందని, దీని ద్వారా రైతులకు అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉందని వివరించారు. అయితే రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు వరి సాగుపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రైతులకు గిట్టుబాటు ధర, ధాన్యం కొనుగోలులో భరోసా కల్పించవలసిన వ్యవసాయ శాఖ మంత్రే వరి సాగును నిరుత్సాహపరిచేలా మాట్లాడడం ఆందోళన కలిగిస్తుందని రైతు సంఘాలు పేర్కొన్నాయి. ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సాహం అవసరమే అయినప్పటికీ ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. మంత్రి వ్యాఖ్యలతో భవిష్యత్తులో ధాన్యం సేకరణపై ప్రభుత్వం వైఖరి ఎలా ఉండబోతుందోనని చర్చ రైతాంగంలో మొదలైంది. వరి వ్యవసాయం వల్ల మనకు ఉపయోగం లేదు. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అది చెప్పకూడదు, కానీ చెప్పకపోతే నేను తప్పు చేసిన వాళ్ళు. ఒకప్పుడు అందరం తెల్లన్నం తినేవాళ్ళు, ఈరోజు ఎవడు తెల్లన్నం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మనం పండించినటువంటి ధాన్యాన్ని వాళ్ళే ప్రొక్యూర్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మొన్ననే నేను వ్యవసాయ శాఖ మంత్రికి అడిగితే, ఈ దేశంలో ఇంకా 2 సంవత్సరాలకి ఒక్క గింజ సేకరించకపోయినా 2 సంవత్సరాలకి సరిపోయినటువంటి బియ్యం ప్రభుత్వం దగ్గర నిల్వ ఉంది. 2 సంవత్సరాలకి సరిపోయిన బియ్యం నిల్వ ఉన్నాయి. ఇంకా మనం బియ్యం పండించి ప్రభుత్వాలకి సేమ్ చేస్తాం. పోనీ ఎలాంటి బియ్యం? ఏమైనా మంచి రకాలు పండిస్తున్నావా? పండించినటువంటి బియ్యం కోటాలో మనం తినం. పోనీ మనం తినకపోతే మన రాష్ట్రంలో అమ్ముదామంటే ఎవడు కొనేనాదులు లేడు ఆ రకం బియ్యం. పోనీ విదేశాలకు పంపిద్దామంటే విదేశాల్లో కూడా కొనే పరిస్థితి లేని బియ్యాన్ని పండించి ఏం చేయమంటారని చెప్పాలి. పోనీ దానివల్ల ఏమైనా లాభాలు వస్తున్నాయంటే లాభాలేమీ లేవు. దానికి ఆల్టర్నేటివ్గా చాలా పంటలు వచ్చాయి. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా తిరుగుతుంటే ఆనందానికి అవదండి. పామాయిల్ వేస్తున్నారు, 1 ఎకరా పామాయిల్ వేస్తున్నారు. 1 సంవత్సరం ఏమీ రాదు. 1 సంవత్సరం కళ్ళు మూసుకుంటే 2వ సంవత్సరం నుంచి పామాయిల్ మీద 1,50,000 రూపాయలు వస్తుంది. ఏమీ పెట్టుబడి ఉండదు. మొక్క మేమే ఇస్తాం, నీరు మేమే ఇస్తాం, కరెంటు మేమే ఇస్తాం, ప్రతి గొట్టము మేమే ఇస్తాం. మీకు ఏం లేదు, మీరు ఎక్కడ భూమిలో దానికి అనుసంధానంగా చాలా మంది కోకో వేస్తున్నారు. అదొక 1,00,000 రూపాయల లాభం. కానీ మనం ఎకరా ధాన్యం పండిస్తే 10 బస్తాలు వస్తాయి, ఒక 10,000, 12,000 వస్తాయి బాగా పండితే. ఈలోగా అకాల వర్షాలు, తుఫాన్లు వస్తే అది కూడా రాదు. ఇది చెప్తుంటే ఇంక మన వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. దీని మీద ఒక చర్చ జరగాలి, దీని మీద రైతుల్లో అవగాహన చేయాలని నేను ఎక్కడికక్కడ మాట్లాడు. ఈ మధ్యన ఎరువుల వాడకం విపరీతంగా ఎరువులు వాడేస్తున్నారు. యూరియా 260కి దొరుకుతుంది కాబట్టి 5 బస్తాలు 6 బస్తాలు వేసేస్తున్నారు. డిఏపి దొరుకుతుంది కాబట్టి విపరీతం వేస్తారు. ఎవరికి నష్టం? ఈరోజు భూమి అంతా ఫలితమైపోయింది. నా దగ్గరికి ఈరోజు చాలా మంది అప్లికేషన్లు పట్టుకుని వస్తున్నారు. CMRF ఇవ్వండి, ముఖ్యమంత్రి సహాయ నిధిలో డబ్బులు ఇవ్వండి అని చాలా మంది. 10 అప్లికేషన్లు వస్తే 9 మంది క్యాన్సర్ మీదే వస్తున్నారు. క్యాన్సర్ ఎవరికి తెలియదు. మీరు యూరియా వాడకండి, డిఏపి వాడకండి అంటే అచ్చెన్నాయుడు యూరియా ఇవ్వడు కాబట్టి ఇది వాడకండి అని చెప్తున్నాడు మీరు అనుకుంటారు. యూరియా నిల్వలు సంపూర్ణంగా ఉన్నాయి, ఎవ్వరు ఆందోళించాలి. డిఏపి నిల్వలు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారంగా వాడితే క్యాన్సర్ తెచ్చుకోని వాళ్ళం అవుతాం, భూమిని పూర్తిగా కలుషితం చేసే వాళ్ళం అవుతాం. అందుకే ఈ సంవత్సరం ఒక యాప్ పెట్టాను. రైతులందరికీ స్పష్టంగా వ్యవసాయ శాఖ మంత్రిగా హామీ ఇస్తున్నాను. ఏ రైతుకి యూరియా సమస్య ఎక్కడొచ్చినా దానికి నేను బాధ్యత తీసుకుంటాను. నేను చెప్పినట్టు